సార్ దీంట్లో ఈ అకౌంట్లో $108 పెట్టాను సార్, డైలీ 36 అనేది. సో నాకు సీకేటీ కాయిన్స్ వచ్చేసి 3,60,240 వచ్చాయి. వాటిని క్లెయిమ్ ప్రాఫిట్స్ కొడుతున్నాను. క్లెయిమ్ అయిపోయింది సార్. క్లెయిమ్ అయిపోయింది సార్, కన్ఫర్మ్ కొట్టాను. మళ్ళీ వెంటనే సీకేటీ కాయిన్స్ రన్ అవుతూనే ఉన్నాయి. మళ్ళీ 24 hours వరకు కూడా ఇవి 3,60,000 అవుతాయి. అంటే నాకు నేను పెట్టిన దాని ప్రకారము ప్రాఫిట్ $36 రావాలి. మీలోకి వెళ్తున్నా సార్. మీలోకి వెళ్ళి ఇక్కడ చూడండి, రైట్ సైడ్ సీకేటీ వర్సెస్ USDT. అంటే ఉన్న సీకేటీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 3,61,440 నేను ఇక్కడ USDT కింద కన్వర్ట్ చేస్తున్నాను సార్. 3,61,440 సీకేటీ కాయిన్స్ ఉంటే దాన్ని నేను USDT కింద కన్వర్ట్ చేస్తున్నాను. సీకేటీ వర్సెస్ USDTని క్లిక్ చేసి ఇక్కడ 3,61,000 ఉంది. నేను ఆలు కొడితే మొత్తం అన్నీ వచ్చేస్తుంది సార్. దాని వాటి వాల్యూ ఇక్కడ చూపెడుతున్నాడు చూడండి, 36.144 USDTలో వస్తాయంట. కన్ఫర్మ్ కొట్టాను. రిడప్షన్ సక్సెస్ఫుల్ అయ్యింది. బ్యాక్కి వెళ్తే కనుక నాకు ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ బ్రోకరేజ్ వ్యాలెట్లో? 36.14 $36 ఉన్నాయి. వీటిని నేను విత్డ్రా పెట్టేసుకోవాలన్నమాట. దానికంటే ముందు నేను బినాన్స్ యొక్క తీసుకుంటున్నా సార్. దాన్ని బినాన్స్ విత్డ్రా పెట్టేస్తున్నాను. బినాన్స్లో ఎన్ని ఉన్నాయి సార్? 39.41 ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం. విత్డ్రా USDT బినాన్స్ వ్యాలెట్ ఇచ్చేసాను. 36.14 ఇచ్చేసాను. సెక్యూరిటీ పాస్వర్డ్ కూడా ఇచ్చేసాను. అన్నీ క్లియర్గా ఉన్నాయి. కన్ఫర్మ్ విత్డ్రాల్ సక్సెస్ అని వచ్చింది సార్. బ్యాక్కి వెళ్ళిపోయాను. బ్రోకరేజ్ వ్యాలెట్లో అమౌంట్ క్లోజ్ అయిపోయింది సార్. సో ఇక్కడ చూడండి, పైన మెసేజ్ కూడా వచ్చేసింది, USDT డిపాజిట్ ప్రాసెసింగ్ 36.1. ఇందులోకి వెళ్ళిపోదాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తే కనుక ఆటోమేటిక్గా నాకు రావచ్చు. సార్ టోటల్ 75.